A1 టీవీ న్యూస్ నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే దావోస్లో చంద్రబాబు కనీసం ఒక్క ఎంఓయూ కూడా చేసుకోలేకపోయాడని, పెట్టుబడిదారులను వెళ్లగొట్టడంలో అతను సక్సెస్ అయ్యాడని వైఎస్ జగన్ విమర్శించారు. జిందాల్ సంస్థ పెట్టుబడి పెడతామని వచ్చిందని, కానీ వారిపై కేసులు పెట్టి వెళ్లగొట్టారన్నారు. అదే జిందాల్ సంస్థ మహారాష్ట్రతో ఒప్పందం చేసుకుందన్నారు. ఎన్టీపీసీ, బీపీసీఎల్ లాంటి ప్రాజెక్టులు తమ హయాంలోనే వచ్చినవని గుర్తు చేశారు. 12 మంది ఎంపీలున్న బీహార్ రాష్ట్రానికి జేడీయూ అనేక ప్రాజెక్టులు తెచ్చుకోగలిగిందని, కానీ చంద్రబాబు కేంద్రం నుంచి ఏమీ సాధించలేకపోయారని మండిపడ్డారు. చెప్పడానికి ఇది నిదర్శనం. పెట్టుబడి పెడతామని జిందాల్ లాంటి సంస్థ వస్తే ఎవరైనా రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ చేస్తారు. ఇదేం చేసినాడు? వాళ్ళపై కేసులు పెట్టి, వాళ్ళ రెప్యుటేషన్ నాశనం చేసి, వాళ్ళని భయపెట్టి వాళ్ళని వెళ్ళగొట్టాడు. ఇదే చంద్రబాబు సమక్షంలో వాళ్ళు మహారాష్ట్రతో ఎంఓయూ చేస్తారు. జిందాల్ వాళ్ళు డావోస్ లోనే, అక్కడ వేరే చోట కూడా కాదు. మన హయాంలో మన మోడీ గారి చేత చంద్రబాబు నాయుడు గారు ఏదో మీటింగ్ పెట్టించారు. అవన్నీ మన హయాంలో జరిగినట్టు. ఆ ఎన్టీపీసీ, ఆ బీపీసీఎల్ ప్రాజెక్టులు ఎన్ని మన హయాంలో జరిగినట్టు. మళ్ళా ఈయన ఏదో కొత్తగా సాధించినట్టు తెచ్చినట్టు మళ్ళీ బిల్డప్. పోనీ అవకాశం ఉన్న చోట, ఇప్పుడు ఈ మంచి వాళ్ళనే కదా ఆక్సిజన్ కేంద్ర ప్రభుత్వానికి వస్తుంది. పోనీ అవకాశం ఉన్న చోట చంద్రబాబు ఏదైనా ప్రభావం చూపుతున్నారా? అదైనా ఆలోచన చేద్దాం ఒకసారి. ఇటీవల కేంద్ర బడ్జెట్ చూస్తే రాష్ట్రానికి ప్రత్యేకంగా వచ్చింది ఏమీ లేదు. 12 మంది ఎంపీలు ఉన్న బీహార్ లో జేడీయూ పార్టీ వాళ్ళు ఏమేమి సంపాదించుకున్నారు? బీహార్ కు మకానా బోర్డు, బీహార్ కు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, బీహార్ కు కోసి వెస్టర్న్ కెనాల్ ఆర్థిక సహాయం, ఒక ఎయిర్పోర్ట్, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్, ఒక ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్, బ్రౌన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్, మరో 4 కొత్త ఎయిర్పోర్ట్ల నిర్మాణం, పాట్నా ఐఐటి ఆధునీకరణ, ఇలాంటి ప్రాజెక్టులన్నీ ఈ రాష్ట్రానికి వచ్చాయి. మరి చంద్రబాబు నాయుడు గారు ఏం సాధించినారు? సాధించకపోగా ఉన్న పోలవరం ప్రాజెక్టును నాశనం చేశారు. ఇది పోలవరానికి సంబంధించి డిమాండ్ ఫర్ గ్రాంట్స్ లో బడ్జెట్ డాక్యుమెంట్ లో ఉన్న కాపీ. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు మేలు జరిగేలా కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నాం. ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్, ఈవీ పాలసీల్లో సవరణలు చేస్తూ నిర్ణయం తీసుకున్నామని, మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం కేబినెట్ తీసుకుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు వివిధ ప్రోత్సాహకాలు అందించనున్నాం. పోలవరం నిర్వాసిత కాలనీల్లో అన్ని వస్తువులతో కొత్త ఇళ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. జలవనరుల శాఖ ఇంజనీర్లపై కేసులు విత్డ్రా చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఖర్చుతో కొన్ని వేల పనులు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి తర్వాత వచ్చిన ప్రభుత్వం రాజకీయ కక్షతో, రాజకీయ దురుద్దేశంతో చేసిన వాళ్ళందరూ కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనే అపోహతో ఆ కాంట్రాక్టర్లకి బిల్లులు చెల్లించుకోకుండా ఆ కాంట్రాక్టర్ల మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కేసులు పెట్టి వాళ్ళని వేధించిన విషయం అందరికి తెలిసిందే. చాలా మంది కాంట్రాక్టర్లు కూడా ఈ వేదనతో మరణించడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ పేరు మీద చాలా మందికి పేమెంట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన పరిస్థితుల్లో మరి ఈ రోజు మంత్రి మండలి ముందుకి ఒక ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ మొత్తం ఒక 50.56 కోట్ల రూపాయలు డిఫరెంట్ పేమెంట్స్, అంటే విలేజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ మూలంగా ఆగిపోయిన పేమెంట్స్ కానివ్వండి, లేదు ఏదో డిపార్ట్మెంట్ తో సెటిల్మెంట్ చేసుకుని 20% వద్దని చెప్పేసి ఆ నెగోషియేషన్ ద్వారా ఫైనలైజ్ అయిన అమౌంట్ కానివ్వండి, అదేవిధంగా కొంతమందికి జిఎస్టీ లేదని చెప్పేసి పేమెంట్ ఆపేశారు. కొంతమంది చనిపోవటం మూలంగా అటువంటి వాళ్ళు 123 కాంట్రాక్టులకు సంబంధించిన కాంట్రాక్టర్ జిఎస్టీ లేదని 7.25 కోట్లు ఆపేయడం జరిగింది. అదేవిధంగా 61 కాంట్రాక్టులకు సంబంధించి కాంట్రాక్టర్లు చనిపోయిన వాళ్ళ లీగల్ హెయిర్స్ కి జిఎస్టీ లేదని చెప్పేసి 4.5 కోట్లు. ఈ విధంగా వీళ్ళందరికీ కూడా పేమెంట్లు ఆపేయడం జరిగింది. వారందరికీ కూడా పేమెంట్లు ఇవ్వాలి, పనులు జరిగినాయి. తద్వారా నీటి గ్రౌండ్ వాటర్ కానివ్వండి 50% సబ్సిడీ, మాక్సిమం లిమిటెడ్ టు 20 lakhs ల్యాండ్ కాస్ట్ మీద సబ్సిడీ ఇచ్చేవాళ్ళు. ఈ రోజు అలా కాకుండా దాన్ని 75% రిబేట్ ఆన్ ల్యాండ్ కాస్ట్ విత్ క్యాప్ 25 lakhs rupees, అంటే మాక్సిమం 25 lakhs rupees, 75% ఆఫ్ ది కాస్ట్ ఆఫ్ ది ల్యాండ్, మాక్సిమం 25 lakhs ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రీనర్స్ కి ప్రత్యేకంగా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను. రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో వీసీల నియామకానికి సంబంధించి సెర్చ్ కమిటీల నియంత్రణను కేంద్రం గవర్నర్ల ద్వారా చేపట్టడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. యూజీసీ నో సూటబుల్ క్యాండిడేట్ ఫౌండ్ అనే కొత్త నిబంధనను ప్రవేశపెట్టడం వల్ల అర్హత కలిగిన దళిత, గిరిజన, బహుజన విద్యార్థులకు అన్యాయం జరుగుతుందన్నారు. ఈ నిబంధనను తక్షణమే సవరించాలని డిమాండ్ చేశారు.
ప్రైవేట్ రంగంలో కూడా డీమ్డ్ యూనివర్సిటీలు, ప్రైవేట్ యూనివర్సిటీలు ఇట్లా రకరకాలుగా వచ్చినాయి. వీటితో పాటు కొన్ని ప్రత్యేకమైన సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్, ఐఐటీలు కావచ్చు, ఐఐఎంలు కావచ్చు, మన హైదరాబాద్ లో ఐఎస్బి కావచ్చు, IIIT కావచ్చు, ఇట్లా కొన్ని నిష్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి. మేము భారత ప్రభుత్వానికి ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ గారిని కలిసాం, అందరం కూడా కలిసి, కేంద్ర HRD మినిస్టర్ గారు. వారికి ఏం విజ్ఞప్తి చేశామంటే, ఈ యూజీసీ మార్చే ప్రయత్నం ఏదైతే చేస్తున్నదో నిబంధనలు, అందులో మొట్టమొదటిది మాకు అభ్యంతరకరమైనది ఏమి అంటే, భవిష్యత్తులో రాష్ట్రాల యొక్క హక్కులను హరిస్తూ ప్రజాస్వామిక అదేవిధంగా సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో కూడా, రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో కూడా, స్టేట్ యూనివర్సిటీస్ లో కూడా సెర్చ్ కమిటీలకు, వైస్ ఛాన్సలర్ నియామకానికి సంబంధించి సెర్చ్ కమిటీలకు రాష్ట్ర గవర్నర్ గారికే బాధ్యత పెడుతూ ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకం, ఫెడరల్ స్పిరిట్ కి వ్యతిరేకం, అటానమీకి, ఇన్స్టిట్యూషనల్ అటానమీకి కూడా ఇది వ్యతిరేకం అని చెప్పి వారికి చాలా వివరంగా, దాదాపు అర్ధగంట సేపు వారితో మీటింగ్ జరిగింది. చాలా వివరంగా మేము వినోద్ కుమార్ గారు, సబితా గారి నేతృత్వంలో మా పార్టీ ఆఫీస్లో చాలా మంది అకాడమిషియన్స్ తో, చాలా మంది విద్యార్థి సంఘాల నాయకులతో ఏదైతే సమావేశం జరిగిందో ఆ విషయాలన్నీ కూడా సావధానంగా వారికి వివరించి చెప్పాం. అట్లాగే వైస్ ఛాన్సలర్ల ఎంపిక విషయంలో కూడా పారదర్శకత పాటిస్తూ నిష్ణాతులైన వారికి అవకాశాలు, వారిని తప్పకుండా పరిగణలోకి తీసుకోవాలి, మీరు అన్ని రకాలుగా ఆల్రౌండ్ గా ఆలోచించాలని చెప్పినాం. దాంతో పాటు మరి లాంగ్ టర్మ్ స్టెబిలిటీ కూడా ఉండాలి ఒకసారి ఫ్యాకల్టీని హైర్ చేసిన తర్వాత అనే విషయాన్ని కూడా గట్టిగా నొక్కి చెప్పాము. ఇంకా మొత్తం వివరంగా వారికి దాదాపుగా ఒక 6 పేజీల విజ్ఞాపన పత్రాన్ని కూడా వివరంగా వారికి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత వారు కూడా చాలాసేపు చర్చించారు. వైద్య సేవల్లో నిర్లక్ష్యాన్ని సహించబోమని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. బుచ్చిరెడ్డిపాలెం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ఆమె ఆసుపత్రి పరిస్థితులను సమీక్షించారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించాల్సిన బాధ్యత ఉన్న వైద్యులు, సిబ్బంది తమ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేయగా ఎమ్మెల్యే అధికారులను వెంటనే సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. వైద్య సేవల గుణాత్మక పెరగాలంటే విధి నిర్వహణలో క్రమశిక్షణ తప్పనిసరి అని స్పష్టం చేశారు. హై స్కూల్ కి సడన్ విజిట్ రావడం జరిగింది. భోజనం, పిల్లలు భోజనం మధ్యాహ్నం మిడ్ డే మీల్స్ వచ్చాను. సో ఇక్కడ టీచర్స్ తో మాట్లాడడం జరిగింది. అలాగే పిల్లల్ని కూడా వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవడం జరిగింది. ఈ పిల్లలు వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్స్ ని నేను ఇక్కడ ఉన్న స్టాఫ్ తో కూడా మాట్లాడాను. దాన్ని రెక్టిఫై చేసుకోమని చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ స్కూల్లో స్ట్రెంత్ 416 మంది ఉన్నారని చెప్పారు. కానీ ఇక్కడ ఈ రోజు ప్రజెంట్ చూస్తే 283 మంది వచ్చున్నారు. సో దానికి కారణాలు అడగడం జరిగింది, ఎందువల్ల తక్కువ స్ట్రెంత్ ఉన్నారని చెప్పి. రాబోయే రోజుల్లో స్ట్రెంత్ కరెక్ట్ గా అందరినీ స్కూల్కి వచ్చే విధానంగా ఉపాధ్యాయులు కలిసి దానికోసం పనిచేయాలని, అదేవిధంగా హైదరాబాద్ లో రాజకీయ వేడి పెరుగుతోంది. కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీని అడ్డుకోవడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ తీవ్రంగా మండిపడ్డారు. మమ్మల్ని అడ్డుకుంటే ఒక్కొక్కరి బొక్కలు రగ్గొడతామంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి చాతకాని దద్దమ్మలు హైదరాబాద్ లో ఒక్క కార్పొరేటర్ గెలవరు, ఒక్క ఎమ్మెల్యే గెలవరు అంటూ విమర్శలు గుప్పించారు. తమ పార్టీ కార్యకర్తలు గుండె నిండా ధైర్యంగా ఉంటారని, 20 ఏళ్లు ఉద్యమాలు చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలు ఈ 4-5 ఏళ్ల పాలనకే భయపడ్డారని స్పష్టం చేశారు. ఇవాళ
చేస్తున్నారు. దీనికి మేము బెదురుతాం. నాకు 40 ఏళ్ళు అయింది. ఈ ఇంచు జరగం మేము అడిగేది. రెండవది మా కార్యకర్తలు ఎట్లా గుండె నిండా ధైర్యంతో ఉంటారు. 20 ఏళ్ళు ఉద్యమాలు చేసిన వాళ్ళు ఇవేంటి 5 ఏళ్ళు 4 ఏళ్ళు 3 ఏళ్లకు ఖచ్చితంగా రోడ్ల మీద పడతారు. నేను ఎట్లా చెప్పాలి? అది మీడియా పరంగా మీరు చూడాలి. అది నేను చెప్తే బాగుంటుందా? వాళ్ళు తెలియాలి అవన్నీ. ఇవన్నీ నేను కూడా ఒక ప్రాంతానికి ఎమ్మెల్యేను కదా, అక్కడ అడుగుతా ఉన్నా. 10 ఏళ్ళకి వస్తాం, 30 ఏళ్ళు దాటేస్తాం. ఏం చేయరు, పథకాలు రావు, పేదలు లబ్ధి పొందరు, వాళ్ళ జీవితాలు బాగుపడి మళ్ళీ మా బాస్ కేసీఆర్ రావాలి, పేదల కష్టాలు పట్టించుకోవాలి. ఆయన ఉన్నప్పుడు అంటే ఇవన్నీ మేమేం చూడలేదు. ఒక ఎమ్మెల్యేగా సంపూర్ణంగా సంతోషంగా ఉన్నట్టు నేను ఈ 1 ఇయర్ నుంచి నా ఇంటికి కొన్ని కింద పడి వచ్చి రాలి అడుగుతా ఉన్నారు. ఎంతమందికి చెప్పాలి? బంగారం అడుగుతా ఉన్నారు, అది అడుగుతున్నారు, ఇది అడుగుతున్నారు. అమ్మ చెప్పిన వాళ్ళం మేము కాము. కేసీఆర్ ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అప్పటి నెరవేర్చిందో మా ప్రభుత్వం లేదు. ఎవరైతే శిక్ష వాగ్దానాలు ఇచ్చారో వాళ్ళని అడగాలి. బట్టలు చెప్తారు, ఇంకా అడగకూడదు అని చెప్తారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా నాశనం చేసిన జగన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై విషం చెమ్మడం విడ్డూరమని శాసనమండలి చీఫ్ విప్ పంచమర్తి అనురాధ ధ్వజమెత్తారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ అబద్దాలను నిజాలుగా మార్చడంలో జగన్ రెడ్డి ఆరితేరారని మండిపడ్డారు. 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబును అవహేళన చేయడమే జగన్ రెడ్డి సంస్కారహీనతకు నిదర్శనమన్నారు. మితమయ్యారు అనే విషయాన్ని మీరు గమనించుకోకుండా మా మీద అవాకులు చవాకులు పేలడం కరెక్ట్ కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పదలుచుకున్నాం. చంద్రబాబు నాయుడు గారిని ఏకవచనంతో మాట్లాడటం అనేది డూ 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 అని ఉపయోగిస్తూ మాట్లాడటం అనేది మేము చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇకపోతే విలువల గురించి, విశ్వసనీయ గురించి, విధ్వంసాల గురించి, ఆర్థికంగా మేమేదో చెయ్యలేదు అని చెప్పి, మేమేదో తప్పు మాట్లాడామని చెప్పి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. వాటన్నిటికి కూడా సమాధానం చెప్పడం కోసమే ఈరోజు రాష్ట్ర ప్రజల ముందుకి మేము రావడం జరిగింది. ఒక రకంగా చెప్పాలి అని అంటే అధికారం కోల్పోయిన జగన్ ప్రజల ముందుకొచ్చి కూటమి ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తుండడం విడ్డూరమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసులు రెడ్డి విమర్శించారు. మంగళగిరిలో మీడియాతో మాట్లాడిన ఆయన ఒక్క ఛాన్స్ అంటూ సీఎం అయిన జగన్ రాష్ట్రాన్ని దోచుకుని ఏపీని 29వ స్థానానికి దించేశారని ఆక్షేపించారు. 2014-19లో అనేక కష్టాల మధ్య చంద్రబాబు అమరావతి కోసం 3000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించారని గుర్తు చేశారు. పోలవరం పనులను యుద్ధ ప్రాతిపదికన 72% పూర్తి చేసిన చంద్రబాబు తర్వాత జగన్ 3 రాజధానుల పేరుతో అమరావతిని నాశనం చేశాడని ధ్వజమెత్తారు. పెద్ద మనిషి 5 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని దోపిడీ చేసి, లూటీ చేసి, దేశంలోనే అధమ స్థానానికి తీసుకుపోయిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 29వ రాష్ట్రానికి తీసుకుపోయినాడు, అధమ స్థానానికి తీసుకుపోయినాడు. ఈయన 2014 నుంచి 19 కాలంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని ఒక రాజధాని నిర్మించాలా, ఒక పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలనే తలంపుతో మన ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అష్ట కష్టాలు పడి పోలవరం ప్రాజెక్టును 72% పూర్తి చేస్తే రాజధానిని ఒక అద్భుతంగా నిర్మించాలని చెప్పి 33,000 ఎకరాలు రైతులను ఒప్పించి ప్రభుత్వం మీద భారం పడకుండా ల్యాండ్ పూలింగ్ విధానాన్ని ప్రవేశపెట్టి రాజధాని నిర్మాణం చేస్తే
అదేవిధంగా పెండింగ్ లో ఉన్న రాయలసీమలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలని తలంపుతో ప్రారంభిస్తే ఈయన 2019లో అధికారం లేకొచ్చి 3 రాజధానుల పేరుతో రాజధానిని నాశనం చేశాడు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నాశనం చేశాడు. రూపాయలు 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు పెన్షన్ అందిస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. అదేవిధంగా ఏదైతే సూపర్ 6 పథకాలు చెప్పామో మహిళలు 3 గ్యాస్ సిలిండర్లు అమలు చేస్తున్న ప్రభుత్వం మా ప్రభుత్వం. అదేవిధంగా తల్లికి వందనం కావచ్చు, రైతులకు వ్యవసాయ ఆలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య భూదందాల ఐలయ్యగా మారారని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేత వీసు చంద్రగౌడ్ తో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. గతంలో కరుణపాకలో బీర్ల ఐలయ్య భూ కబ్జా భాగోతం బట్టబయలైందని, తాజాగా ఆలేరు రెవెన్యూ దండాలో భూదందాకు తెలరేపారని మండిపడ్డారు. అమాయక గిరిజనుల భూములపై కన్నేసి కట్టబెడుతున్నారని ఆరోపించారు. దృష్టికి తీసుకొస్తానని చెప్పాను. అందులో భాగంగానే ఈరోజు కూడా ఆలేరులో జరిగిన ఒక విషయాన్ని, సేమ్ ల్యాండ్కి సంబంధించిన ఇష్యూని మీ దృష్టి తీసుకోవడానికి మీ ముందుకు వచ్చాను. నాతో పాటు మా మండల పార్టీ అధ్యక్షులు బీసు చంద్రగౌడ్ గారు మీ ముందున్నారు. సో ముఖ్యంగా ఆలేరు రెవెన్యూ శివార్లో ఒక తాండాకు సంబంధించిన భూమిని, అంటే ఒక ప్రైవేట్ ల్యాండ్నే ఎక్సెస్ ఉన్నప్పుడు మనం సీలింగ్ భూములుగా చేసేవాళ్ళం. ఆ సీలింగ్ భూముల్లోంచి గిరిజనులకు దాదాపు 9 మందికి 16 ఎకరాల 16 గుంటల భూమిని గతంలో 1996లో వాళ్ళకి పట్టా ఇవ్వడం జరిగింది. ఒక 9 మంది గిరిజనులకు 16 ఎకరాల 16 గుంటలు పట్టా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన డాక్యుమెంట్ మేము నీకు PDF ఫైల్లో పంపిస్తున్నాను. ఇది ఆ డాక్యుమెంట్. దాని తర్వాత ఇద్దరు గిరిజనులు ఇందులోంచి భూమిని ఎగ్గే భిక్షపతికి అనే వ్యక్తికి 38 గుంటలు, ఆ తర్వాత ఎగ్గే లక్ష్మీ నరసింహ అనే వ్యక్తికి 38 గుంటలు అమ్మినారు. ఇందులో మనం గుర్తించాల్సింది ఏంటంటే అసైన్డ్ భూములు అమ్మడానికి కానీ కొనడానికి వీలు లేదు. బట్ అయినప్పటికీ ఇది జరిగింది. దాంతోపాటు ఇప్పుడు నేను చెప్పింది మీకు 502 సర్వే నంబరు, పక్కనే ఉన్న 504 సర్వే నంబర్లో కూడా 9 మందికి గిరిజనులకు మరి 12 ఎకరాల పట్టా ఉంటే అందులోంచి కూడా 3 గిరిజనులు మరి ఎకరం భూమిని ఎగ్గే భిక్షపతి గారికి అమ్మినట్టుగా డాక్యుమెంట్స్ ఉన్నాయి మన దగ్గర. అది 2006లో దానికి సంబంధించిన డాక్యుమెంట్ కూడా మన దగ్గర ఉంది. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకిచ్చిన వాగ్దానాలతో పాటు మేధావులు, ఉద్యోగ సంఘాలకిచ్చిన హామీలను తుంగలో తొక్కి అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తోందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అందరికీ అన్ని చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి కొలువుదీరిన తర్వాత ఎవరికి ఏది చేయలేమనే పరిస్థితిలో ఉందని, ప్రభుత్వ ఉద్యోగులకు డీఏలను పెండింగ్ లో పెట్టారని, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ నాయకత్వంలో తమ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేసిందని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వంలో ఉద్యోగులు మరిన్ని జటిలమైన సమస్యలు ఎదుర్కొంటున్నారని, విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేసిందని, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించకుండా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు అడిగేందుకు వస్తోందని మండిపడ్డారు. 7 జీవో విషయంలో భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ గారి యొక్క నాయకత్వంలో పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరిగింది. ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు కూడా మేము ఆ సమస్యకు పరిష్కారం చూపుతామని చెప్పి మాట్లాడింది. కానీ ఇవాళ మళ్ళీ ఎక్కడ పరిస్థితి ఉన్నదంటే అంతకంటే జటిలమైన యొక్క పరిస్థితి కనిపిస్తుంది. ఏ విధంగా చూసినా కూడా ఇవాళ విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేసే యొక్క ప్రభుత్వం ఇది. ఉపాధ్యాయుల యొక్క సమస్యల పరిష్కారం లేదు. మళ్ళీ ఎన్నికల్లో ఓటు అడగడానికి ముందుకు వస్తున్నారు. గతంలో గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ సందర్భంగా చెప్పిన యొక్క మాటలు ఇవాళ ఏమైనాయని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అడుగుతుంది. మిమ్మల్ని నమ్మి మీకు ఓటేస్తే ఇవాళ నమ్మి నానబోతే పుచ్చి గుర్రలైనట్టు ఈరోజు ఇవాళ ప్రజల పరిస్థితి ఆ విధంగా అయిపోయింది. కానీ మరొక వైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు
ఒక అద్భుతమైన యొక్క కేంద్ర బడ్జెట్ని తీసుకొచ్చి ఈరోజు ఉపాధ్యాయులు, ఉద్యోగులకు, వేతన జీవులందరికీ, అది ప్రభుత్వ రంగం కానీ ప్రైవేట్ రంగంలో కానీ 12 లక్షల వరకు ట్యాక్స్ అనేది లేకుండా ఇవాళ ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్లో రాయితీలు ఇచ్చిందో దీని పట్ల అందరూ కూడా హర్షం వెలిబుచ్చుతున్నారు. దీని ప్రభావం తప్పక రాబోయే యొక్క ఈ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉంటుంది. సానుకూలంగా ఇవాళ ఉపాధ్యాయ లోకం, మరి అదేవిధంగా మేధావి లోకం ఆలోచన చేస్తున్నది. తప్పక భారతీయ జనతా పార్టీకి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని, గెలిపించాలని నేను బీజేపీ అభ్యర్థి పులి సర్వోత్తమ్ రెడ్డి గారికి మద్దతు పెరుగుతున్నది. అనేక సంఘాలు ఇవన్నీ కూడా మద్దతు తెలుపుతున్నాయి. రేపు వారు ముందుగా ఒక అంటే ప్రాథమికమైన యొక్క నామినేషన్ రేపు ఫైల్ చేస్తున్నారు. ఆ తర్వాత మిగతా యొక్క నాయకులు, మిగతా వాళ్ళందరినీ వారితో కలిసి వేస్తారు. ముందు రేపు ముహూర్తం దృష్ట్యా రేపు నామినేషన్ కూడా వేస్తున్నారు. విశాఖ నగరంలోని అన్నా క్యాంటీన్లో ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. డాన్స్ మాస్టర్, దర్శకుడు అమ్మ రాజశేఖర్, జబర్దస్త్ నటుడు ముక్కు అవినాష్, తలా చిత్రం ద్వారా హీరోగా పరిచయం కానున్న రాగిణి రాజ్ చిత్త బృందం సభ్యులు అన్నా క్యాంటీన్లో భోజనం చేశారు. గురువారం మధ్యాహ్నం స్థానికులతో పాటు క్యూలో నిల్చొని భోజనం చేసి వీరంతా అక్కడే కాసేపు సరదాగా గడిపారు. ఈ సందర్భంగా అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ విశాఖ వాసులతో కలిసి అన్నా క్యాంటీన్లో భోజనం చేయడం తాను జీవితంలో మర్చిపోలేనన్నారు. అన్నా క్యాంటీన్లో భోజనం చేయడం తనకెంతో ఆనందాన్నిచ్చిందన్నాడు నటుడు రాగిణి రాజ్. విశ్వక్సేన్ కథానాయుడుగా నటిస్తున్న తాజా చిత్రం లైలా. రామ్ నారాయణ్ దర్శకుడు. షైన్ స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలోని కొన్ని ఎపిసోడ్స్ లో విశ్వక్సేన్ లైలా అనే లేడీ గెటప్ లో కనిపించనున్నారు. దీంతో ఈ సినిమా ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తుంది. గురువారం ఈ ట్రైలర్ ను విడుదల చేశారు. విశ్వక్సేన్ గారు ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోతారు ఈ మధ్య. సోను మోడల్ అయితే జర తెల్ల వేసి తోలు తీసి పంపిస్తాడు. సోను మోడల్ అలా చేస్తారు, తెల్ల వేసి తోలు తీసి పంపిస్తాడు, తెల్లగా చేసి. ఓహో, ఓకే, ఆ సీక్రెట్స్ ఉన్నాయన్నమాట. సో సోను మోడల్ క్యారెక్టర్ కి విశ్వక్సేన్ ఏదైనా టిప్ ఇవ్వాలి అంటే ఏమిస్తారు? సోను మోడల్ క్యారెక్టర్ గా విశ్వక్సేన్ ఇవ్వాలంటే ఇస్తారు. ఏం లేదు, అది కొంచెం ఫుల్ లేడీస్ అనమాట. అప్పుడప్పుడు నాకు కూడా పార్లర్కి పిలిస్తే కొంచెం కలర్ఫుల్ ఉంటది అని చెప్పి అడుగుతా అంతే. అది రిక్వెస్ట్ కదా, టిప్ ఎందుకైంది? టిప్ ఏమి ఇస్తాం, సోను గారికి అన్నీ తెలుసు. మా ఇద్దరు మధ్య అంతే. మీరు ఎంత కాదన్నా తెలిసిపోతుంది సార్. 15 నిమిషాలుగా పైన కూర్చొని మాట్లాడుకుని నవ్వుకుని వచ్చాను సార్ కిందకి. సరే, ఇందుకే డైరెక్టర్ గారు సార్, లైలా సినిమా టార్గెట్ ఏంటి? ఓన్లీ టు ఎంటర్టైన్ పీపుల్ ఆర్ సంథింగ్ మోర్? ఏంటి? ఎంటర్టైన్మెంట్ సార్. డెఫినెట్లీ కడుపు పని నవ్విస్తుంది. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎవెన్ టీవీ న్యూస్.